మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారైందా? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా? బీఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా? తాజాగా మాజీ మంత్రి చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? ఇంతకు దీనిపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? చామకూర మల్లారెడ్డి బిజినెస్ కమ్ పొలిటీషియన్. 2014లో రాజకీయ అరంగేటం చేసిన మల్లారెడ్డి టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2023లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి మల్లారెడ్డి రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకానొక సందర్భంలో మల్లారెడ్డి పార్టీ మారుతారని ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ లేదా బీజేపీలో మల్లారెడ్డి చేరుతారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపించింది. కానీ మల్లారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు పార్టీ మార్పు అంశాన్ని ఖండిస్తూ వచ్చారు. పాలిటిక్స్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాలిటిక్స్ లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆయనకు విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఏఐ యూనివర్సిటీలు నెలకొల్పడంపై ఫోకస్ పెట్టారు. అందుకే మల్లారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మల్లారెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా పొలిటికల్ గా కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. కానీ ప్రస్తుతం మల్లారెడ్డి పూర్తిగా వ్యాపారాలపైనే దృష్టి పెట్టినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడుంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎస్ఐఆర్ పై సభలు నిర్వహిస్తున్నారు. కానీ మేడ్చల్లో మాత్రం ఆ ఊసే లేదు. దీంతో మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. తాజాగా ఒక కార్యకర్త జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తాను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారని, తనను మర్చిపోతున్నారని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో మల్లారెడ్డి పార్టీ మార్పు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని సందర్భం వచ్చినప్పుడల్లా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మల్లారెడ్డి వ్యవహార శైలితో బీఆర్ఎస్ అధిష్టానం సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తుందట. మల్లారెడ్డిని లైట్ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గ ఎస్ఐఆర్ సభకు కేటీఆర్ హాజరయ్యారు. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మీటింగ్ ను ఏర్పాటు చేయలేదు. దేశవ్యాప్తంగా తన విద్యా సంస్థలను నెలకొల్పాలని భావిస్తున్న మల్లారెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించిన అనుమతులను పొందాల్సి ఉంటుంది. దీంతో మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన యూనివర్సిటీలో మోదీతో ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి భావించారు. కానీ మోదీ బిజీ స్కెడ్యూల్ కారణంగా అటెండ్ కాలేదు. ప్రస్తుతం గులాబీ పార్టీలో అంటి ముట్టనట్లుంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు దిగి కమలంగూటికి చేరుతారా లేదా కారు పార్టీలోని కంటిన్యూ అవుతారా అనేది చూడాలి.